ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్యం సమస్యతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు పార్థివ దేహానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావేనంటూ కొనియాడారు. పత్రికా రంగం కూడా ప్రతిపక్ష పాత్ర పోషించగలదని చాటి చెప్పిన మహానుభావుడని తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలో రేపు ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారులో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రిక ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా నిలిచే అద్భుతమైన ఫిల్మ్ సిటీని నిర్మించారు. డైలీ పత్రికతో పాటు సినిమా వార్తల కోసం సితారా మ్యాగజైన్ మొదలుపెట్టారు రామోజీరావు. మార్గదర్శి చిట్స్, ప్రియా పచ్చళ్ళు, కళాంజలి, మయూరి ఫిలిమ్స్ ఇలా ప్రతి రంగంలో స్వయం కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఆయన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రామోజీరావు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని ట్వీట్ చేశారు మోదీ. రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పత్రికలు కూడా పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అన్నారు సీఎం రేవంత్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. రామోజీరావు మరణం దురదృష్టకరమైన సందర్భమని చెప్పారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామన్నారు రేవంత్. దేశ రాజకీయాలలో, పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు, ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. రామోజీరావు సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారన్నారు చంద్రబాబు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి అన్నారు. రామోజీ మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటన్నారు చంద్రబాబు. ఏపీలో 2 రోజులు సంతాప దినాలు ప్రకటిస్తున్నామని చెప్పారు. నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరికంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు, అదేవిధంగా పనిచేశారు. అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన. కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాల్ని వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు పవన్. నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. తెలుగు ప్రజలకు ఇదొక పెద్ద విషాదమన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజలకు రామోజీ చేసిన సేవేంటో ప్రధాని మోదీకి తెలుసన్నారు. కుటుంబ సభ్యులకు ప్రధాని సందేశం అందించారన్నారు నిర్మల. హెల్త్ ఎలా ఉంది అని ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళుమని వారి ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. సందర్భం వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్.
అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు రామోజీ విశేష కృషి చేశారన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. రామోజీరావు మృతికి సంతాపంగా రేపు తెలుగు సినీ పరిశ్రమ బంద్కు పిలుపునిచ్చింది. ఇటు సినీ ప్రముఖులు రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. తెలుగు జాతి ఓ పెద్దను కోల్పోయిందన్నారు చిరంజీవి. రామోజీ కలల్ని, ఆశయాల్ని కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్లాలని కోరారు చిరంజీవి. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. రామోజీతో ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ఆస్కార్ విన్నర్ కీరవాణి రామోజీ పార్థివ దేహం ముందు కంటతడి పెట్టారు.